వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారు. ఫ్యాన్ పార్టీ నేతలపై మాజీ మంత్రి బాలినేని ఫైర్. అమెరికా పర్యటనలో బిజీగా సీఎం రేవంత్. నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో చర్చలు. వరుస లాభాలతో దూసుకుపోతున్న ఎయిర్టెల్. వినియోగదారునిపై సగటు ఆదాయం 4,160 కోట్లు. టోల్ ఫీజు వసూలుకు మినహాయింపులు లేవు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. మేడిగడ్డ కుంగుబాటుపై ప్రైవేటు పిటిషన్. కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు నోటీసులు. 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఓడిపోయిన తర్వాత వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యాన్ పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని నిప్పులు కక్కుతున్నారు. ఎన్నికల్లో తన పక్కన తిరిగిన వైసీపీ క్యాడరే మోసం చేశారని బాలినేని రగిలిపోతున్నారు. తన అనుచరులుగా బిల్డప్ ఇచ్చిన కొందరు నేతలు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని బాలినేని భావిస్తున్నారు. అయితే తనను చీట్ చేసిన వారిని వదిలిపెట్టనంటూ టైం చెప్పి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. దీనితో బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. నిన్న కాగ్నిజెంట్ సీఈఓతో పాటు సిగ్నా కంపెనీ సీనియర్లతో రేవంత్ చర్చలు జరిపారు. నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఈరోజు పెప్సికో యాజమాన్యంతో రేవంత్ చర్చలు జరుపనున్నారు. అలాగే హెచ్సిఏ సీనియర్ లీడర్షిప్తో రేవంత్ భేటీ అవ్వనున్నారు. అనంతరం నేడు న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళ్లనున్నారు. టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ లాభం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రెండింతలు పెరిగి 4,160 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం పెరగడంతో పాటు 735 కోట్ల అసాధారణ లాభం జత కావడం ఇందుకు దోహదపడినట్టు కంపెనీ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన లాభం 1,612.5 కోట్లు. అలాగే కన్సాలిడేటెడ్ ఆదాయం 2.8% పెరిగి 37,440 కోట్ల నుంచి 38,506.4 కోట్లకు చేరింది. కాగా భారత్లో పెట్టుబడి వ్యయం 27% క్షీణతతో 9,327 కోట్ల నుంచి 6,781 కోట్లకు తగ్గిందని పేర్కొంది. టోల్ రుసుము చెల్లింపును మినహాయించే నిబంధనలేవీ లేవని కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ సోమవారం పార్లమెంటుకు తెలిపింది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల మధ్య దూరం 60 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉండవచ్చునని సంబంధిత నిబంధనలను స్పష్టం చేస్తున్నాయని చెప్పింది. లోక్సభలో ఇద్దరు సభ్యులు వేరువేరుగా అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎన్హెచ్పి రూల్స్ అండ్ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం 60 కిలోమీటర్ల పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ టోల్ ప్లాజాలు పనిచేయవచ్చునని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ బ్యారేజీ కుంగుబాటుపై ఓ వ్యక్తి ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ కుంగుబాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ పేర్కొన్నారు. దీనితో ప్రైవేటు పిటిషన్పై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు పంపించింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి సహా పలువురికి నోటీసులు పంపించింది. సెప్టెంబర్ 5 విచారణకు రావాలని స్పష్టం చేసింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.